హలో ఎవ్రీవన్, నేను మీ విజుని. మీరు చూస్తున్నారు మీ అందరి ఫేవరెట్ ఛానల్ విజు రాక్ మూవీ రివ్యూస్. రివ్యూ ఆఫ్ ద మూవీ ప్రేమలు, యాక్టెడ్ బై నాస్లిన్ గారు అండ్ మమిత గారు. రిటర్న్ డైరెక్టర్ వచ్చేసి గిరీష్ గారు. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 36 minutes. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్టే, అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా ప్రెస్ చేసుకుని మర్చిపోకండి, ఎందుకంటే నా ఫర్దర్ రివ్యూ ఉంటుంది కదా, న్యూస్ చూడవచ్చు. అండ్ మీరందరూ అనుకోవచ్చు, ఈ మూవీ రిలీజ్ అయ్యి అరౌండ్ 11-12 days అయిపోయింది, ఇప్పుడే రివ్యూ చెప్పడం ఏంటి అనేసి అనుకుంటున్నారా? సో ఆ చిన్న పాయింట్ మీద షేర్ చేసుకుని అనుకుంటున్నాను. అంటే చాలామంది అడిగారు ఈ మూవీ రివ్యూ ఎందుకు ఇవ్వలేదు అనేసి. యాక్చువల్లీ నేను చెప్పాలంటే నాకు కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీ చూడలేకపోయాను. అండ్ టైం అలా అయిపోయింది, ఇంకా చెప్తాను ఇంకా అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. ఇంకా వెళ్ళని కుదరలేదు. ఇంకా 1 week తర్వాత రివ్యూ ఏమి ఇద్దామనేసి ఆగిపోయాను. అండ్ ఎస్పెషలీగా మా కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా చెప్పారు చేయమని, ఎస్పెషల్లీ లావణి సిస్టర్. ఆవిడైతే అస్సలు ఎందుకు చూడలేదు మూవీ రివ్యూ ఎందుకు ఇవ్వలేదు అనేసి నాకు అడిగారు. సరే ఇద్దాం ఇలా చెప్పేసి అనమాట. సో ఈ రివ్యూ అయితే లావణి సిస్టర్ డెడికేట్ చేస్తున్నాను. సేమ్ ఇలాగే అన్ఫార్చునేట్ మసూదా మూవీ కూడా ఇలాగే జరిగింది. వెళ్దాం అనుకుని అలా డిలే చేస్తాను అనమాట. సో అప్పటికి 10 days అయిపోయింది. అప్పటికి కూడా చాలా మంది అలాగే ఇప్పుడు ఎలా అప్పుడు కూడా అలాగే రివ్యూ ఇవ్వండి అంటే, సరే మీరు పబ్లిక్ డిమాండ్ మీద ఇద్దామని తప్పకుండా ఇద్దామనేసి ఇచ్చేద్దాం. అండ్ రివ్యూలో వచ్చేద్దాం. అండ్ ప్రేమలు మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. లిటరరీ టూ గుడ్. అసలు ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఇది ఒక మలయాళం మూవీని తెలుగులో డబ్ చేయడం జరిగింది. అండ్ మలయాళం అయితే మంచి కలెక్షన్స్ వచ్చాయన్నమాట. ఆ తర్వాత 2 weeks తర్వాత తెలుగులో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మూవీ చూసినట్లయితే మన స్టోరీ ఆల్మోస్ట్ మన చుట్టూ జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అంటే రియలిస్టిక్ గా ఉంటుంది, చాలా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. సో లవ్ ట్రయాంగిల్ కూడా చాలా బాగుంది. సో ఎవ్రీ 10-15 minutes లో మీకు నవ్వేలా చేస్తారు. సో ఎస్పెషలీ కామెడీ ఆర్టిస్ట్ ఎవరికైతే పెట్టలేదు. సో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆ కామెడీ అండ్ ఫన్ అయితే జనరేట్ అవుతుంది, మిగతా వాళ్ళతో కూడా జనరేట్ అవుతుంది. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు ఎక్కడా బోర్ కొట్టే విధానంగా అస్సలు ఉండదు. త్రూఅవుట్ మూవీ అంతా కూడా కొన్ని డైలాగ్స్ వల్ల కూడా మంచి గ్రిప్ వస్తుంది. అండ్ వాళ్ళకి ఫన్ అయితే బాగా అనిపిస్తుంటుంది. అండ్ యూత్కి అయితే ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుందండి, క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అయితే పర్ఫార్మెన్స్ చేశారు కదా, వాళ్ళదైతే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ మనం ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్తాం ఎందుకండి, యాక్చువల్గా మనం కొంచెం డెవలప్ అవడానికి కదా. సో ఏమైనా కోచింగ్ తీసుకుందాం అనేసి, జాబ్ పర్పస్ ఏమైనా, సో అలాంటిది పాయింట్ కూడా డైరెక్ట్గా చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు బ్యాచులర్ ఏంటంటే ఎంత కష్టం, అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు ఒక రూమ్ తీసుకొని, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ పాయింట్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. స్టోరీ వెళ్ళే విధానం కదా, అదే చాలా బాగుందండి. సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ మూవీ స్టార్టింగ్ లో అయితే కొంచెం నాకు లాగ్ అనిపించింది, ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మూవీ హీరోయిన్ ఎంట్రీ అయిన తర్వాత మూవీలో సో ఆ రేంజ్ అయితే కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో మూవీ కూడా ఎంగేజింగ్ ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. అండ్ సో మూవీలో అలా ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట, అలా స్టోరీ వెళ్తూనే ఉంటుంది అనమాట. అండ్ హీరో గారి పర్ఫార్మెన్స్ కొంచెం చెప్పుకుంటే ఎక్స్ట్రా ఆర్డినరీ అండి, చాలా బాగా చేస్తారు, చాలా బాగా అనిపించింది. ఆయన క్యూట్నెస్ గా డైలాగ్స్ కానీ డెలివరీ అండ్ నాకైతే హీరో చాలా బాగా పర్ఫార్మెన్స్ నచ్చిందన్నమాట. ప్రతి దాంట్లో ఆయన ఫన్ డైలాగ్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళకైతే నాకు తెలిసి వాళ్ళ లైఫ్లో, అంటే మన అందరి లైఫ్లో ఎవరైతే మూవీ చూసారో వాళ్ళ ఏదో ఒక పాయింట్ అయితే వీళ్ళతో రిలేటెడ్గా ఉంటుందండి, కంపల్సరీ చెప్తున్నాను. ఈ లవ్, ప్రేమ అండ్ వన్ సైడ్ లవ్ ఇవన్నీ అలాగనే ఉంటాయి. మనం చెప్తే నిజం మన జరిగిన లైఫ్లో ఎలా ఉంటుందో మూవీ కూడా అలానే ఉంది. సో ఎలాగో ఒక పాయింట్ అయితే మ్యాక్సిమం ఇదే. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించారు. అంటే అంత చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు అనమాట, మెచ్యూర్డ్ గా చూపించారు. హీరో ఏంటంటే చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు అనమాట. సో బోత్ ఆర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ లవ్ విత్ ఎంటర్టైన్మెంట్ అనేది చెప్పుకోవచ్చు ఈ మూవీ అయితే మొత్తంగా చూసుకుంటే. ఓవరాల్ గా ఈ మూవీలో బీజిఎం కూడా బాగా హైలైట్ అయ్యిందండి. బీజిఎం అయితే నాకు బాగా నచ్చింది. సో ఈ మూవీలో మెజారిటీ పోర్షన్స్ అన్ని కూడా హైదరాబాద్ లో షూట్ చేయడం జరిగింది. అండ్ మూవీ అయితే మెజారిటీ సీన్ అంతా రియలిస్టిక్ గానే ఉంటాయి. మోస్ట్లీ మలయాళీ మూవీలు అన్ని కూడా రియలిస్టిక్ గా ప్రజెంట్ చేయడానికి వాళ్ళు బాగా ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఈ మూవీలో డబ్బింగ్ కూడా అయితే కరెక్ట్ గానే ఉందండి. ఎక్కడ కూడా మనకి అంటే మలయాళం మూవీ తెలుగులో డబ్ చేసారు అనే ఫీలింగ్ అయితే రాదు మనకి. కొన్ని మేజర్ సీన్స్ చాలా సింపుల్ గా చేసేసారన్నమాట. సో చిన్న పాయింట్ అయితేనే తీసుకుని వెళ్ళే విధానం అయితే చాలా బాగా చూపించారు. నాకైతే బాగా పర్సనలీ బాగా నచ్చిందండి. అండ్ ఆర్టిస్ట్ పర్సన్ విషయానికి వస్తే హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తారు. ఆ ఇన్నోసెంట్ గా డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫన్ డైలాగ్స్ కానీ అన్నట్టు నిజంగా చాలా బాగా చేస్తారు.
వాళ్ళ ఫ్రెండ్స్తో కన్వర్సేషన్ ఏదైతే ఉంటుంది అంతా కూడా ఫన్ జనరేట్ అవుతుంటుంది. సో ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది, అది చాలా క్యూట్గా అనిపించారు హీరోయిన్ గారు. అండ్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆఫీస్లో ఫ్రెండ్స్ వాళ్ళు అందరు కూడా బాగానే చేశారు. సో ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ హీరో ఫ్రెండ్ అయితే నిజంగా అండి మంచి బాండ్ అని చెప్పొచ్చు, బాండింగ్ సూపర్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏది ఉందో అది వన్ లైన్ పంచ్ కానీ అండ్ కామెడీ ట్రాక్ అయితే సూపర్ అనిపిస్తుంది మీకు. ప్రతి 10 minutes కూడా నవ్వుకుంటారు, నవ్వేలా అంత బాగుంటుంది అనమాట. డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తాయి. మూవీ అయితే మనకి ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుందండి. ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేస్తారు. వీళ్ళు గుడ్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. హీరోయిన్ బెస్టీ ఉంటారు అనమాట. హీరోయిన్ ఆ పర్సన్ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశారు. మూవీ లాస్ట్లో అయితే చిన్న ఆ పర్సన్ ఏదో ఉన్నారు కదా, నేనైతే హీరోయిన్ ఫస్ట్ అని చెప్పాను, మేల్ పర్సన్ ఆయన చిన్న నెగిటివ్ రోల్ అనిపిస్తుంది. ఎక్కడంటే మనకి మూవీ ఎండింగ్లో అయితే అనిపిస్తుందండి నెగిటివ్ రోల్ అనేసి. ఎవరైతే మూవీ చూసుంటారో వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోతుంటుంది మనకి. అండ్ డైరెక్టెడ్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు అయితే స్టోరీని చాలా బాగా తీసుకుని వెళ్ళారు. పంచ్ డైలాగ్స్ కానీ ఆ ఫన్ మూమెంట్స్ అయితే ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా రాసుకున్నా చెప్పవచ్చు. అండ్ చాలా చక్కగా మన ముందైతే ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి సీన్ని బాగా రాసుకున్నట్టు ఒక్కొక్క మంచి అంటే మన ముందు ప్రజెంట్ చేయడం అంటే నిజంగానే చాలా బాగా చక్కగా రాసుకున్నారు. ఇంకా నిజంగా నేనైతే డైరెక్టర్ గారికి అప్రిషియేట్ చేస్తానండి. అండ్ సాంగ్స్ అండ్ బీజే విషయానికి సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో మలయాళం సాంగ్ కాబట్టి అక్కడ వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చే ఛాన్స్ అయితే ఇంకా ఎక్కువనే ఉంటుంది. అంటే మ్యూజియం అయితే నెక్స్ట్ లెవెల్ అసలు అనిపిస్తుంది నాకు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బీజిఎం అయితే చాలా బాగా అనిపించింది. సో ఈ మూవీకి మ్యూజిక్ అయితే విష్ణు విజయ్ గారు అయితే ఇచ్చారు కదా, చాలా బాగా నిజంగా లిటిల్ టూ గుడ్ అండి. అంటే బీజిఎం కూడా మనకి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మూవీ అయితే. అండ్ మూవీ రేటింగ్ విషయానికి వస్తే నేనైతే ఈ మూవీకి ఇచ్చిన రేటింగ్ అయితే 3.7 అండి అవుట్ ఆఫ్ 5. సో ఓవరాల్ మూవీ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. అండ్ ఈ మూవీ త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా రాబోతుంది. ఇప్పుడంటే March 29th డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ డెఫినెట్గా చూడవచ్చు. ఎలాంటి 18+ కంటెంట్ అయితే లేదు. మూవీ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. సో థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడైతే ఒక మంచి మూవీ చూసా అనే ఫీల్తోనే కలుగుతుంటుంది మనకి, అదైతే డెఫినెట్గా చెప్పొచ్చు. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ ఎ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్లీజ్ వెబ్సైట్ సబ్స్క్రైబ్ చేస్తుంది. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకున్న ఫర్ రివ్యూ మిస్ చూడవచ్చు. అంటే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, మీ సపోర్ట్తో నేను ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. సో మీ సపోర్ట్ నాకు కావాలి. సో అందుకే మీ ప్రేమ అభిమానం నాకు అలాగే కలకాలం ఉంటుండాలి. అలాగే నేను మంచి మూవీ రివ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ కొలీగ్స్ అందరినీ కూడా మీరు షేర్ చేస్తుండండి. అండ్ విజయ్ రాస్టర్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, అక్కడ మీకు మంచి వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో అప్పటి వరకు మీ జాగ్రత్త. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియోస్ అండ్ మీ టు నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ జై హింద్.